తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతున్నంత వార్తల నేపథ్యంలో రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో రేవంత్ బిజీగా గడపనున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో రేవంత్ సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై హైకమాండ్ తో చర్చిస్తారని తెలుస్తోంది. ఇందుకోసం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలను రేవంత్ హైకమాండ్ తో చర్చించనున్నారు. నిన్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో తీసుకున్న వివరాలను ఆయన హైకమాండ్ కు తెలియచేయనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలన్న తీర్మానాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. తెలంగాణ కేబినెట్ లో ఇంకా 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను త్వరలో భర్తీ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎవరికి ఛాన్స్ ఇవ్వాలన్న దానిపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ హస్తం పార్టీ అగ్రనేతలతో జరిగే భేటీలో ఈ అంశం ఓ కొలిక్కి రానుంది. కేబినెట్ విస్తరణలో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలన్న దానిపై రేవంత్ రెడీ చేసిన జాబితా ఇవ్వనున్నారు. దానికి కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం తెలుపుతుందా లేక ఏవైనా మార్పులు చేస్తుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది. అలాగే నామినేటెడ్ పదవుల భర్తీకి హైకమాండ్ నుంచి ఆమోదం తీసుకునే అవకాశం ఉంది. ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు ప్రధానితో చర్చిస్తారని సమాచారం. రేపు అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో తిరిగి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, కాసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లడం జరిగింది. ముఖ్యంగా పార్టీకి సంబంధించిన కొన్ని అంశాలతో పాటు ప్రభుత్వంలోని కొన్ని అంశాలను కూడా హైకమాండ్ తో చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అక్కడ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో పాటు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీని కూడా కలిసే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా కేబినెట్ కు సంబంధించిన అంశాలు ఏవైతే 6 బెర్తులు ఖాళీ అయితే ఉన్నాయో వాటి అన్నిటి కూడా భర్తీ చేయడానికి ఇప్పుడే భర్తీ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే భావిస్తున్నారు. అందులో భాగంగానే ఎవరిని ఇక్కడ భర్తీ చేయడం కోసం ఎవరో ఆశావాహులు ఉన్నారనే అంశాన్ని కూడా పార్టీతో డిస్కస్ చేసి ముందుకెళ్ళాలని ఆలోచన చేస్తారు. ఎందుకంటే త్వరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేబినెట్ కూర్పు చేసినట్లయితే పార్లమెంట్ లో మంచి రిజల్ట్, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా నిన్న పిఎస్సీలో కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా చేయడం జరిగింది. ఆ పిఎస్సీలో జరిగిన నిర్ణయాలను కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకునడంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం గానీ మంత్రులు కానీ అందరూ కూడా ఒక్కొక్క నియోజకవర్గాలను 2 నియోజకవర్గాలను కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది. వాటంతా కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే అంటే తెలంగాణ నుంచి కూడా సోనియా గాంధీ ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో కనుక పోటీ చేయాలనుకుంటే కనుక తెలంగాణ నుంచే పోటీ చేయించాలనే ఒక నిర్ణయాన్ని నిన్న పిఎస్సీలో తీసుకున్నారు. కాబట్టి దానికి సంబంధించిన అంశాన్ని కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ప్రధానంగా గతంలో మెదక్ నుంచి ఇందిరాగాంధీ ఏ విధంగా అయితే పోటీ చేశారో ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా సోనియా గాంధీ కూడా ఇక్కడ నుంచి పోటీ చేసినట్లయితే మంచి ఇండికేషన్ వచ్చే అవకాశం ఉంటుందని ఒక ఆలోచన చేస్తుంది. ప్రధానంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దేవతలాగా చెప్తున్నారు కాబట్టి అందులో భాగంగా ఇప్పుడు సోనియా గాంధీ కనుక ఇక్కడ నుంచి పోటీ చేసినట్లయితే పార్టీకి మంచి హైప్ వచ్చే ఒక అవకాశం ఉంటుందని కూడా అంశాన్ని కూడా హైకమాండ్ వద్ద ప్రతిపాదన పెట్టడం జరిగింది. మరోవైపు ఈ కేబినెట్ కి సంబంధించిన అంశం ఏదైతే ఉందో 6 కేబినెట్ భర్తీలో ఇంకా ఖాళీ ఉన్నాయి కాబట్టి వాటిని ఫుల్ఫిల్ చేయాలంటే కనుక సామాజిక కోణాలతో పాటు ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యం కూడా లేని వాటి కూడా ప్రాతినిధ్యత కల్పించాలని ఒక ఆలోచన కూడా పార్టీ చేస్తుంది. ప్రధానంగా ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలు చూసినట్లయితే 10 ఉమ్మడి జిల్లాలకు గాను 6 జిల్లాలకు ప్రాతినిధ్యం ఉంది. 4 జిల్లాలకైతే ఇంకా ప్రాతినిధ్యం లేదన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, అదేవిధంగా రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 4 జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ఈ 4 జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించే అంశాన్ని కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఈ అంటే ప్రధానంగా ఇప్పుడు చూసినట్లయితే కేబినెట్ కూర్పు అనేది కూడా పూర్తిగా పార్టీకి అటు ప్రభుత్వానికి రెండింటి అంశాలను కూడా ముడిపడి ఉంటుంది. కాబట్టి దీన్ని హైకమాండ్ తో ఒకసారి చర్చించిన తర్వాత ముందుకెళ్లాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పిసిసి అధ్యక్షుడు కూడా తానే ఉన్నాడు. కాబట్టి ఈ 2 అంశాలను కూడా డిస్కస్ చేయాలనే ఒక ఆలోచనతో పార్టీ హైకమాండ్ వద్దకు వెళ్లడం జరిగింది. ప్రధానంగా వీటికి సంబంధించి ఏ అయితే 4 జిల్లాలు ఉన్నాయో ప్రాతినిధ్యం లేని ఆ 4 జిల్లాలకు సంబంధించి సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని భర్తీ చేయాలని కూడా ఆలోచించింది. ఈ అంశాలన్నింటినీ కూడా పార్టీ హైకమాండ్ దగ్గర డిస్కషన్ చేసి దీన్ని ఒక కొలికి తీసుకొచ్చే అవకాశం ఈ రోజు రాత్రికి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ ప్రతాప్.